సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 389వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ యొక్క అంశంపై మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ధార్మికములో నుండి భగవంతుణ్ణి మనము ఒక పార్ట్ టైం గాడ్ గానే చూస్తామండి. పార్ట్ టైం అంటే మరీ ఎక్కువ సమయం కూడా కాదు, ఏదో ఒక అరగంట, పావుగంట, కొంతమంది అయితే 5 నిమిషాలు, కొంతమంది అయితే 5 సెకండ్లు, ఏదో విధంగా పూజా గదిలో వెళ్ళి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు అంతే. తర్వాత మళ్ళీ 24 గంటల తర్వాతనే మళ్ళీ పూజా గదికి వస్తారు. ఏదో పొరపాటు జరిగిపోతుంది కదా, మధ్యలో మనం ఏదో తప్పు చేస్తున్నాం కదా అని ఏదో వారంకో 10 రోజులకో నెల రోజులకో ఒకసారి ఒక దేవాలయానికి వెళ్తారు. అక్కడ ఎంతోసేపు గడపరండి, ఒక అరగంట, గంట అనుకోండి. ఇంకా ఏదో జరిగిపోతుంది, భగవంతుడి యొక్క శక్తి మనకు అనుభవం కావట్లేదు అనుకుని ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఏదో తీర్థయాత్రకని బయలుదేరతారు. తిరుపతినో లేకపోతే షిరిడి అనో శ్రీశైలమనో భద్రాచలమనో బయలుదేరతారు. ఇలాగా ఒక పార్ట్ టైమ్గానే అనుకుంటున్నాం. కానీ భగవంతుడు సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వులకి తండ్రి, అంటే విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు. ఇలాగ మనం శాస్త్రాల్లో ఉన్నన్ని కూడా మన మంత్రాల్లో ఉచ్చరిస్తూ ఉంటాము. కానీ మనము అటువంటి సర్వశక్తివంతుడికి, అటువంటి సర్వోన్నతుడికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామండి? కేవలం కొద్ది సమయం మాత్రమే. అందుకనే నేనేమంటున్నానంటే భగవంతుడు పార్ట్ టైం గాడ్ కాదంటున్నాను. భగవంతుడిని ఫుల్ టైం గాడ్గా ఎందుకు చేసుకోకూడదు? ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? ఏ శాస్త్రంలోనైనా చెప్పారా మీరు భగవంతుడి గురించి, మీరు అనుకున్న భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క పరిచయం లేకపోయినప్పటికీ కూడా మీరు ఫలానా దేవతా స్వరూపాన్ని భగవంతుడిగా భావిస్తున్నప్పుడు కేవలం 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట పూజ చేస్తేనే మీరు ఎటువంటి సంకల్పం చేసినా, ఎటువంటి మాట మాట్లాడినా, ఎటువంటి కర్మలు చేసినా, మనసా వాచా కర్మణ త్రికరణ అశుద్ధిగా గడిపినా కూడా మీ జీవితం ప్రొటెక్ట్ చేస్తాడు భగవంతుడు అని ఏ శాస్త్రం చెప్పింది? ఏ ప్రవచనకారుడు చెప్పారు? ఏ పండితుడు చెప్పారు? ఏ విశిష్ట సాధువు, సన్యాసి, మహామండలేశ్వరులు, జగద్గురువు చెప్పారు? మీరు చేసే విధానం మార్చుకోక్కర్లేదు, చరిత్ర నిర్మాణం చేసుకోక్కర్లేదు. విలువలన్నిటికీ కూడా తిలోగాలు ఇచ్చుకోండి. మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చిన నడుపుకోండి. మీ ఇంట్లో పూజా గది పెట్టుకొని ఒక 10 నిమిషాలు నమస్కారం పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి మీకు ఏదో సమయం ఉన్నప్పుడు కాస్త పూజ చేయండి, కాస్త అర్చన చేయండి, దేవాలయానికి వెళ్ళి. ఎక్కడా లేదండి ఇది. గీతలో అందుకనే సదా, సతతము, నిరంతరము. సతతము అంటే నిత్యము, నిరంతరము. ఇంకోటి ఏమన్నా నిత్యము అన్నాడు. 9వ అధ్యాయం 22వ శ్లోకం చూడండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నిత్యము నన్ను తోడుగా పెట్టుకోండి అంటున్నాడుగా. ఆ పెట్టుకునే విధానమే రాజయోగ విధానము. శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో మీరు అర్థం చేసుకున్నప్పుడే ఈ మార్గము మీకు స్పష్టమవుతుంది, సుగమమవుతుంది. అర్థమైందండి? సో ఇది ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మనము తదుపరి మన అంశం ఏంటండి? తదుపరి అంశం మనది యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నల్లో ఇది ఎన్నో ప్రశ్న అంటే 32వ ప్రశ్న అండి. ఒక్కొక్క ప్రశ్న చూడండి, ఒక ప్రశ్న కానివ్వండి, ఆయన యుగంధరుడా ఏంటంటే ఆ గంధర్వుడు, యక్షుడు అనేటువంటి గంధర్వుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు, ఎవరి జీవితాన్ని ఉద్ధరించడం కోసం ప్రశ్నలు వేస్తున్నాడు, దానికి ఎటువంటి సమాధానాలు యుధిష్ఠరుడు, ధర్మరాజు సమాధానం చెప్తున్నాడు. ఇది కేవలము
చదువుకోవడానికే పరిమితం చేసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏమిటి? చదువుకుంటే మనకేం తెలుస్తుంది? యక్షుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వారు ఈ విధంగా ప్రశ్నలు వేశారు, యుధిష్ఠిరుడు సమాధానం చెప్పాడు. ఎవరి కోసము చెప్పాడు? ఇప్పుడు వర్తమానములో ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మందికి ఈ సమాధానాలు అక్కర్లేదు, ప్రశ్నలు అక్కర్లేదు, కేవలం ఇన్ఫర్మేషన్ కావాలి, ట్రాన్స్ఫార్మేషన్ అక్కర్లేదు. ఈ విధంగా నడుస్తోందండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాల యొక్క సారము భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకుంటే మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క శాస్త్రాన్ని మీరు అనుభవం చేసిన వాళ్ళు అవుతారు. అందుకనే ముందుగా మనము ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాం, చాలా వరకు తెలుసుకున్నాం. 389 ఇప్పుడు చేసుకుని ఇన్ని 388 ఎపిసోడ్స్ లో అంటే సుమారుగా 200 గంటలు మనం చర్చించుకున్నాం. 200 గంటలు మనం చర్చించుకున్నాం. కాబట్టి మీకు ఇప్పుడు యక్ష ప్రశ్నలు అర్థమవుతాయి, ఉపనిషత్తులు అర్థమవుతాయి, రేపు చెప్పబోయేటువంటి బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయి, వేదాలు కూడా నేను చర్చిస్తాను, అది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యక్ష ప్రశ్న 32దండి. ఈ ప్రశ్న ఎలాగుందండి? కిం స్వర్గం అన్నాడు. మనకి స్వర్గం అంటే కూడా అసలు తెలియదు. ఏది స్వర్గం అంటే పైన ఎక్కడో ఆకాశం పైన ఉన్నారు, అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళు డాన్స్ చేస్తుంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆహ్లాదపరుస్తూ ఉంటారు, అక్కడ ఇంద్రుడు ఆ హెడ్ గా ఉంటాడు, ఇంతవరకే తెలుసు. అర్థమైందండి? ఇది కాదు. అందుకని కిం స్వర్గం అన్నాడు. మంచి ప్రశ్న వేశాడు సార్. మన జీవితాన్ని ఉద్ధరించడం కోసమనే అక్కడ అశరీరి వాణి గంధర్వుడిని కనబడ్డు కదా, ఎక్కడ కనబడకుండా సీక్రెట్ గా చెప్తున్నాడు అంటే భగవంతుని యొక్క మహావాక్యం అనమాట. అది కూడా కిం స్వర్గం అంటే ఏముంటుంది, దానికి సమాధానం ఏం చెప్పాడో యుధిష్ఠిరుడు ఏం చెప్పాడు చూద్దాం. కిం స్వర్గం అంటే, స్వర్గం అంటే ఏమిటి, నిజమైన స్వర్గము ఏది? యుధిష్ఠిరుడి సమాధానము యక్ష ప్రశ్నలలో ఈ ప్రశ్నకు యుధిష్ఠిరుడు ఇచ్చిన భావాత్మక సమాధానము ఇలా చెప్పబడుతుంది. ఏమన్నాడండి? స్వర్గ సంతోష అన్నాడు. స్వర్గ సంతోష. సంతోషం అంటే ఇక్కడ హ్యాపీనెస్ గురించి కాదండి. సంతోష అంటే సంతుష్టత. పతంజలి యోగ శాస్త్రంలో కూడా యమ నియమాలో కూడా సంతోష అనే పదం అక్కడ సంతుష్టత గురించి చర్చించడం జరిగింది. అర్థమైందండి? శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అంటాడు ఆ యమ నియమలో. అక్కడ సంతోష అంటే సంతోషము కాదు. సంతోషకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సంతోషం అంటే హ్యాపీనెస్, ఇంకోటి సంతోషం అంటే కంటెంట్మెంట్, సంతుష్టత, సంతృప్తి, తృప్తి అంటాం కదా, అదనమాట. బా నాకు అన్ని పొందేనండి, ఇక ఏమీ లేదండి, హాయిగా నిశ్చింతగా ఉన్నాను, అదనమాట. అటువంటి స్థితి కంటెంట్మెంట్ అంటారు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ యుధిష్ఠిరుడు? ఏం చెప్పాడండి? స్వర్గ సంతోష. నీవు సంతృప్తిగా అంటే ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది కానీ నువ్వు పొందావనుకోండి, ఇంకా పొందవలసిందంటూ ఏది లేనటువంటి స్థితి వచ్చిందనుకోండి, అది స్వర్గం అంటున్నాడు యుధిష్ఠిరుడు. ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కొంచెం డీటెయిల్ గా ఇచ్చారు చూడండి. సంతోషమే స్వర్గము. బయట ఎక్కడో ఉన్న లోకము స్వర్గము కాదు. ఎక్కడో మనకు అర్థం కాదు స్వర్గం ఎక్కడ ఉంటుంది అనేది. ఎక్కడో ఆకాశంలో ఉంటుంది రంభ, ఊర్వశి కాదు. బయట ఎక్కడో ఉన్న లోకం స్వర్గము కాదు. మనసులో తృప్తి, శాంతి, అసంతృప్తి లేని స్థితి. తృప్తి అన్నాడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అసంతృప్తి లేని స్థితి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటే స్వర్గం కాదు అది. అర్థమైందండి? అసంతృప్తి లేని స్థితి అదే స్వర్గం. అంటే ధనము ఎక్కువగా ఉండటము స్వర్గము కాదు. ధనము ఎక్కువగా ఉండడము స్వర్గము కాదు. ఇంద్రియ భోగాలు ఉండడము స్వర్గము కాదు. పెద్ద బంగళా, కార్లు, పిల్లలంతా ఫారిన్ లో ఉన్నారు, బాగా కోట్లు సంపాదించుకుంటున్నారు, మంచి పరపతి, పెద్ద పెద్ద మినిస్టర్లు అంతా మా ఇంటికే వస్తారు, బ్రహ్మాండంగా ఉన్నారండి, ఇది స్వర్గం కాదంట. మనం స్వర్గం అనుకుంటున్నాం. అర్థమైందండి? ఇంద్రియ భోగాలు ఉండటం స్వర్గము కాదు. ప్రశంసలు, పేరు స్వర్గము కాదు. పేరు ప్రతిష్టలు
అంతరంగ సంతోషం ఉన్న స్థితియే స్వర్గం. ఆంతరికంగా చాలా అద్భుతంగా ఉండాలన్నమాట, నిండుగా ఉండాలి. ప్రపంచంలో ఎవడూ పొందలేనటువంటి పరమాత్మని, పరమాత్మ గుణాలు, పరమాత్మ శక్తులు నేను పొందాను, ఇంకా పొందవలసిందంటూ ఏమీ లేదు. 1,00,00,000,000 ధనం పెట్టినా కూడా ఆ పరమాత్మ శక్తి, పరమాత్మ వారసత్వము దొరకదు. అటువంటి దొరకని నిధిని, ఖజానాని నేను పొందాను. అది అన్నమాట కంటెంట్మెంట్ అంటే. అర్థమైందండి? ఏమన్నాడు ఇక్కడ? ఆంతరంగ సంతోషం ఉన్న స్థితియే స్వర్గము. అర్థమైందండి? సాంప్రదాయ శాస్త్ర దృష్టిలో స్వర్గం అంటే ఏంటో చూద్దాం. ఇంద్రలోకం. మామూలుగా సాంప్రదాయం అంటే ట్రెడిషనల్ గా మనకి స్వర్గం అంటే చెప్తారు కదా, ఆకాశంలో ఉందని. అదనమాట ఇంద్రలోకము. పుణ్యఫల భోగ భూమి అంటే ఏంటి? ఇక్కడే మనకి పుణ్యఫలం బాగుందండి, మేము పూర్వజన్మ బాగున్నాయి, కర్మలు బాగున్నట్టున్నాయి, మాకు భగవంతుడు ఒక ఏమంటారు లంకెల బిందె ఇచ్చాడు, ఎక్కడో తవ్వుతుంటే మాకు ఒక బిందె దొరికింది, అందులో 2 కిలోల బంగారం ఉంది, కొన్ని వజ్రాలు ఉన్నాయి, దొరికిన దాంతో మేము పడగలెత్తేసాం. నాకు తెలిసి ఒక కుటుంబం అలాగా అతి పేదగా ఉన్నటువంటి కుటుంబానికి దొరికింది. వాళ్ళు చాలా ఒక సినిమా హాల్ కూడా కట్టుకున్నారు, చాలా పెద్ద భవంతి కట్టుకున్నారు, చాలా పెద్ద ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. అది లంకెల బింది కారణంగా. అంటే ఇదంతా ఏమనుకుంటున్నాం? అదే స్వర్గం అనుకుంటున్నాం. అర్థమైందండి? పుణ్యఫల భోగభూమి, తాత్కాలిక సుఖానుభవ స్థానము అన్నాడు. స్వర్గము కాదంట, తాత్కాలిక సుఖ అనుభవ స్థానం. ఇక్కడ తాత్కాలికం అన్న పదం ఎందుకు వాడాడు? ఎందుకంటే ఇదంతా కూడా భౌతికము కాబట్టి, భౌతికము శాశ్వతము కాదు కాబట్టి. ఇంత స్పష్టంగా ఉంది చూసారా? ఏమండి? గీత ఏం చెప్తుంది ఒకసారి? మన గీత కనెక్ట్, ప్రతిదాన్ని గీత కనెక్ట్ చేస్తూ ఉంటాం కదా. 9వ అధ్యాయం 21వ శ్లోకం. 9వ అధ్యాయం 21వ శ్లోకం స్వర్గం గురించి పెట్టాడు అక్కడ. ఏం చెప్పాడు? చాలా అద్భుతంగా చెప్పాడండి. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు అక్కడ. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామ లభంతే. ఇది 9:21 పూర్తి శ్లోకం. పూర్తి శ్లోకం మనకు అక్కర్లే. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అన్నాడు. అంటే స్వర్గలోకం అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకున్నాం? ఇప్పుడు 400 ఎపిసోడ్స్ మనం చెప్పుకున్నాం కదా. స్వర్గలోకం అంటే ఏంటి? సత్యయుగము, త్రేతాయుగము ఈ భూమండలంపై అతి త్వరలో స్థాపన కాబడుతున్నది. ఇది తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యము. ఇది కేవలము కొద్ది మంది మాత్రమే అనుభవం చేసేటువంటి స్వర్గము. 7వ అధ్యాయం 3వ శ్లోకం. అర్థమైందండి? ఇక్కడ ఏమంటారు? అది కూడా పర్మనెంటా? అది పర్మనెంట్ కాదు కదా. సత్యయుగములో 8 జన్మలు, త్రేతాయుగములో 12 జన్మలు, అంటే 20 జన్మలు, మెల్లిగా 8 జన్మలు, అక్కడ 150 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. మన యొక్క ఇది పరిమితి, ఏజ్. తర్వాత మళ్ళీ ఆ విధంగా పరిమితి తగ్గిపోయి 125, 120, 115కి వచ్చి 100 ఇయర్స్ అలా వచ్చి మళ్ళీ రజో అంటే ద్వాపర యుగంలోకి ఎంటర్ అవుతాం. అక్కడ ఇంకా తగ్గుతుంది. కలియుగం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చిన్న చిన్న కడుపులో ఉన్నటువంటి పిల్లలు కూడా పోతున్నారు. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ శ్లోకం చూడండి. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. అక్కడ కొద్ది మంది మాత్రమే, ఒక 3 కోట్ల మంది మాత్రమే స్వర్గము. ఈ స్వర్గం అనేది ఈ భూమండలంపై, మొత్తం భూమండలంపై 3 కోట్ల మందే ఉంటారంటే విశాలం కదండి. అక్కడ జాగా కోసం కొట్టుకోకర్లే, ఇక్కడ 100 గజాల స్థలం కోసం చంపుకుంటున్నారు మనుషులు. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అన్ని ఎంత చంపుకుంటూ జరుగుతున్నాయి. ఇక ఈ గోడ మా 2 ఇంచులు ఇక్కడ ముందు కట్టేశారండి, ఈ గోడ మొదలు కొట్టేయండి అని కోర్టు కేసు పెడుతున్నారు. ఏదో ఒకరు ఒక అడుగో ఒక అరడుగో తేడా వచ్చిందని. అక్కడేంటి? స్వర్గలోక విశాలం. కానీ ఇక్కడ ఏమంటాడు మరి? 2వ పంక్తి చూడండి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే మీ పుణ్యం, పుణ్యం అంటే ఏంటి? మీ సంస్కారాలు సాత్వికంగా చేసుకున్నారు, ఆ పుణ్యం అది అనుభవం చేస్తూ ఉంటారు. 8 జన్మలు అనుభవం చేశారు, 16 కళలతో ఉంటారు. తర్వాత 2 కళలు తగ్గుతాయి, త్రేతాయుగంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ 12 జన్మలు తీసుకుంటారు. సో ఈ విధంగా జన్మలు తీసుకుంటూ మనం వాడుకుంటున్నాం, మన పుణ్య ఖాతాని వాడుకుంటున్నాం. ఆ పుణ్య ఖాతా తగ్గిపోతూ మళ్ళీ ఎక్కడ ద్వాపర యుగంలో ప్రవేశించాం. అంటే ఏమైపోయింది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. విశంతి అంటే ప్రవేశిస్తాం. మర్త్యలోకం అంటే మనుషుల లోకం. మనుషులు అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు అంటారు. 33 కోట్ల మందిని దేవీ దేవతలు అంటారు. 3 కోట్లు సత్యయుగము, 30 కోట్లు త్రేతాయుగము. ఆ తర్వాత ఇక్కడ మనుషులు, ఈ దేవతలే మనుషులుగా మారిపోతారు. ఎందుకంటే గుణాలు పోతాయి, సగం గుణాలు పోతాయి. 16 కళలు, 14 కళలు, తర్వాత 8 కళలు. కలియుగంలో కళాశూన్యము, 0 కళలు.
ఈ విధంగా ప్రాసెస్ ఎలా దిగిపోతుంది. అందుకని క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చదువుతాను, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమన్నా పుణ్యము క్షీణించగానే స్వర్గము నుండి మళ్ళీ భూలోకానికి పడిపోతాడు. స్వర్గం నుండి భూలోకం అంటే ఇక్కడ అది ఆకాశం నుంచి పడిపోవడం కాదండి. ఇదే భూమండలం మళ్ళీ ఇది ద్వాపర యుగం నుండి ఏమవుతుందండి, ఆ విధంగా అది మనుషుల లోకంగా అయిపోతుంది. ఎందుకంటే మనుషుల్లో దైవీ సంస్కారాలు, దైవీ గుణాలు, దైవీ శక్తులు అవన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే పర్మనెంట్ కాదు అంటున్నాడు. ఏమండి, అర్థమేగా? పడిపోతారు అంటే శాస్త్రము ద్వారా చెప్పబడిన స్వర్గము కూడా శాశ్వతము కాదు. ఇక్కడ స్వర్గము గురించి వివరించడానికి ఈ విషయాన్ని కూడా తీసుకొని వచ్చాడనమాట. ఇప్పుడు మీరు దేనికోసం ప్రయత్నం చెయ్యాలి అది ఆ విషయం చెప్తున్నాడు అనమాట. చూడండి ఒక్కసారి. అందుకే యక్షుడు అడిగాడు, నిజమైన స్వర్గం అంటే ఏమిటి? ఇది కూడా టెంపరీయే కదా. సత్యయుగంలో అక్కడ ఒక పావు కల్పం ఉంటాము, తర్వాత ఇంకో పావు కల్పం త్రేతాలో ఉంటాము, తర్వాత మళ్ళీ దిగిపోతాము, మళ్ళీ ఇంకో పావు కల్పం ద్వాపర యుగము, ఇంకొక పావు కల్పం మళ్ళీ కలియుగంలో పడతాం కదా. సో ఈ స్వర్గం అనేది కూడా టెంపరీ అయిపోయింది కదా. కాబట్టి నిజమైన స్వర్గం ఏమిటి? చూసారా, మనం అర్థం చేసుకోవాలి. మన గురించే, యక్షుడు అనేవారు ఎవరు కాదండి, మన గురించే చెప్తున్నాడు. ఇప్పుడు నిజమైన స్వర్గం ఏది అంటే గీత దృష్టిలో స్వర్గము, భగవద్గీత స్పష్టంగా ఏం చెప్పిందండి? తేతం భుక్త్వా స్వర్గలోకం చెప్పుకున్నాం కదా. స్వర్గ సుఖాలను అనుభవించి పుణ్యం అయిపోయాక మళ్ళీ ఇదే భూమండలంపై ద్వాపర యుగములో వస్తారు. అంటే ఆ స్వర్గం అనేది లేకుండా ఉంటుంది. తర్వాత కాబట్టి గీత ప్రకారం స్వర్గము తాత్కాలిక భోగస్థితి అన్నాడు. మన ముఖ్యంగా ఈ ఫోకస్ అంతా ఎక్కడుందంటే ఇప్పుడు స్వర్గం అంటే ఏమిటి దాని మీద ఉందన్నమాట. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 23వ శ్లోకం కూడా ఉందండి. అంటే దీనికి సంబంధించింది అనమాట. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తథా యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఇది శ్లోకం అండి. ఇందులో ఏమంటాడంటే ఆత్మానందానికి మించినటువంటి స్వర్గం ఇంకొకటి లేదంట. ఒకసారి ఆత్మ అనుభవం జరిగిందంటే నేను ఆత్మని, ఆత్మలో ఉన్న గుణాలు శక్తులు, పరమాత్మ గుణాలు శక్తులు ఆత్మలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఆత్మలో గుణాలు శక్తులు వచ్చేస్తాయో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి వికారాలు బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటి వెలుగు మనలో ప్రవేశిస్తుందో, ప్రసరిస్తుందో అప్పుడు అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. అటువంటి స్థితి స్వర్గము అంటున్నాడు ఇక్కడ. అర్థమైందండి? ఆత్మానంద స్థితియే నిజమైన స్వర్గము. దానికోసం అంటే ఇప్పుడు ఈ భూలోకములో ఉంటూ, కలియుగం యొక్క అంతిమ సమయంలో ఉంటూ మనం దేనికోసం ప్రయత్నం చేయాలి? ఆత్మానందం కోసం ప్రయత్నం చేయాలి. ఆత్మ నిండుగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పరమాత్మతో కనెక్షన్ దొరుకుతుంది. పరమాత్మతో కనెక్షనే ఆత్మ పరమాత్మ కలయికనే రాజయోగము అంటారు. అర్థమైందండి? అటువంటి స్థితి ఇప్పుడు ఈ భూమండలములో కలియుగం యొక్క అంతిమ సమయము, ప్రపంచమంతా నరకంగా ఉన్నటువంటి ఈ సమయములో ప్రతి ఒక్కరు కూడా స్వర్గస్థాపన చేసుకోవచ్చును. ఇదనమాట మీనింగ్ ఇక్కడ. అంటే స్వర్గం అంటే 2 అర్థాలు ఉన్నాయంట. 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అంతర్గత స్వర్గము అంటే ఆత్మ ద్వారా పొందే స్వర్గము. కోపము లేని స్థితి, అసూయ లేని మనసు, తృప్తి, భయము లేని చైతన్యము, ఇవి ఉన్నప్పుడు ఈ భూమిపైనే స్వర్గం యొక్క అనుభవము. కోపము లేని స్థితి, అసూయ లేని స్థితి, ఎటువంటి అసంతృప్తి, భయము లేని చైతన్యము. అర్థమైందండి? నెక్స్ట్ బాహ్య స్వర్గం గురించి ఇచ్చాడండి. సత్యయుగము, దేవతల యుగము, పూర్ణ పవిత్రత, సంపూర్ణ సుఖము, రోగము శోకము ద్వేషము లేని లోకము. ఇది బాహ్య స్వర్గము. అంటే ఈ భూమండలంపై త్వరలోనే సత్యయుగము ఆరంభము కాబోతున్నది. భగవంతుడి యొక్క వాగ్దానము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇది కర్మఫలంగా వచ్చే భౌతిక స్వర్గము. కర్మఫలంగా ఇప్పుడు మనము కర్మలు చేసుకుంటూ భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తున్నాం కదా, దానికి ఫలంగా మనకు అక్కడ ప్రారంధాన్ని అనుభవం చేస్తాము. కానీ దీనికి మూలము కూడా ఇప్పటి అంతర్గత సంతోషమే.
ఇప్పుడు అంతర్గత సంతోషం ఉన్నప్పుడే కదా మనం ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగ ప్రక్రియ, సంస్కార పరివర్తన జరుగుతాయి. అంటే ఏంటి? బాహ్య స్వర్గానికి కూడా మూలము అంతర్గత స్వర్గము అని చెప్తున్నాడు. ఎంత చక్కగా వివరించాడో చూడండి. స్వర్గానికి నరకానికి తేడా చెప్తున్నాడు, ఒక్కసారి వినండి. స్వర్గం అంటే సంతోషము, నరకం అంటే అసంతృప్తి. స్వర్గం అంటే శాంతి, నరకం అంటే కలత. స్వర్గం అంటే పవిత్రత, నరకం అంటే వికారాలు. స్వర్గం అంటే తృప్తి, తాపత్రయము. ఆ స్వర్గం అంటే తృప్తి, నరకం అంటే తాపత్రయము. స్వర్గం అంటే ఆత్మస్మృతి, నరకము అంటే శరీరాభిమానము, దేహాభిమానము. ఇంకా అయిపోయింది ఆఖరి మహావాక్యము. కిం స్వర్గం? స్వర్గం అంటే ఏమిటి? మనసులో శాంతి ఉన్న స్థితి, అసంతృప్తి లేని జీవనము, ఆత్మస్మృతిలో పుట్టే సంతోషమే నిజమైన స్వర్గము. సంతోషమే స్వర్గము, అసంతోషమే నరకము. ఇప్పుడు మనము ఈ ఘట్టాన్ని ముగించుకుందామండి. ఈ ఘట్టాన్ని ముగించుకుని మనము ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తులోను మహావాక్యం, అదొక మహామంత్రము, బృహదారణ్యక ఉపనిషత్తులోని మహామంత్రం మీ దృష్టిని తీసుకుని వెళ్తున్నానండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో మనము గత ఎపిసోడ్లో 4 మంత్రాలు, గత 2 ఎపిసోడ్స్లో 4 మంత్రాలు చర్చించుకున్నాం. 4.4, 18, 19, 20, 21. అర్థమైందండి. సో దాని కంక్లూజన్ లో ఒక మహావాక్యం ఉందండి, ఒక మహామంత్రం, ఒకటే పంక్తి మహావాక్యం ఉంది, అద్భుతమైనటువంటి. ఈ మహామంత్రంలో ఏం చెప్తున్నాడంటే బ్రాహ్మణుడు యొక్క సత్యమైన నిర్వచనాన్ని ఇస్తున్నాడు. మనం మామూలుగా బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఇప్పుడున్నటువంటి భౌతిక శరీరం ఆధారంగా, భౌతిక పుట్టుక ఆధారంగా మనం ఈ వర్ణాలన్నీ నిర్దేశించబడ్డాయి. కానీ భగవద్గీతలో కూడా ఉంది కదా, 4వ అధ్యాయం 13వ శ్లోకంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు అక్కడ గీతలో. అదేవిధంగా 4వ అధ్యాయంలోని 18వ అధ్యాయంలోని 39, 40, 41లో ఆ యొక్క ఒక్కొక్క వర్ణం యొక్క విశిష్టత ఇచ్చాడు. అందులో కూడా 18వ అధ్యాయంలో 39వ శ్లోకంలో కూడా చక్కగా ఏమిచ్చాడంటే బ్రాహ్మణులు అంటే పుట్టుక ద్వారా బ్రాహ్మణులు కాదన్న సంగతి మర్చిపోకండి. పుట్టుక ద్వారా కాదు, గుణాల ఆధారంగా బ్రాహ్మణులు ఏ విధంగా అవుతారో ఒక్కసారి ఆ ఒక్క పద్యం మీకు చెప్తాను. 40 అయిపోయింది కదా, 41 నుంచి అండి. 41, 42, 43. 18వ అధ్యాయంలో 41, 42, 43 ఈ 4 వర్ణాల యొక్క ఆ యొక్క లక్షణాలు చెప్తాడు. అందులో ఏం చెప్పాడు? బ్రాహ్మణ, క్షత్రియ, విషాం, శూద్రాణం చెప్పని చెప్పాడు కదా. 42లో శమోదమస్తపశ్చౌచం క్షాంతిరార్ధమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అన్నాడు. బ్రాహ్మణులకు ఉండే లక్షణం ఏమిటి? మీరు చదువుకోండి, ఇప్పటికే మనం చర్చించుకున్నాము, మీకు శ్లోకం చెప్పాను కదా. అందులో ఇక్కడ చెప్పినట్లయితే ఏం చెప్పాడు ఇక్కడ? అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందుంచుకునుట, ధర్మములను పాటించటంలో ఎదురు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, వేదశాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము, ఇవన్నీ బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. ఇక్కడ ముఖ్యంగా ఇదంతా కూడా భాష్యకారులు రాసుకున్నారు. ఇక్కడ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం అండర్లైన్ చేసుకోండి. క్షమో దమ తప శౌచం అర్థం చేసుకోండి. అంటే ఏంటి? జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే జీవితంలో అనుభవం చేస్తారో వాళ్ళు స్వచ్ఛమైన బ్రాహ్మణులు అని 18వ అధ్యాయంలోని 42వ శ్లోకం స్పష్టం, కుండ బద్దలు కొట్టినట్లు తిరుగులేని, తిరస్కరించలేని విధంగా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ యొక్క మంత్రాన్ని వినండి. బృహదారణ్యక ఉపనిషత్తులో తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. ఒక 5 నిమిషాల్లో ముగిస్తానండి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. ఈ వాక్యము బృహదారణ్యక ఉపనిషత్తులో దీన్ని ఏమంటారంటే వరాహ ఉపనిషత్తులో యోగ ఉపదేశ సందర్భములో వచ్చే భావవాక్యం అని రాశారు. వరాహ ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తులో, వరాహ ఉపనిషత్తులో, అందులో కూడా యోగ ఉపదేశ సందర్భం అని చెప్పారు. కృష్ణ యజుర్వేదానికి చెందినది అని కూడా రాయటం జరిగింది. ఇప్పుడు దీని ఏమన్నాడు? నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? కర్మకాండలు, ఆచారాలు, పాండిత్యం వంటి తక్కువ స్థాయి జ్ఞానాన్ని దీని ఏమన్నారు? పాండిత్యము. అర్థమైందండి? పాండిత్యము ఏం చెప్పానండి ఇక్కడ?
ఏదో ఫోన్ వచ్చింది, కట్ చేశాను. ఆ కర్మకాండలు, ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఏం చేస్తున్నాం మామూలుగా? జ్ఞానం అంటే ఏం చేస్తున్నాం? కర్మకాండలు చేస్తున్నాం. పూజలు, పునస్కారాలు, ఆచారాలు, వ్యవహార, తీర్థయాత్రలు, గుడులు, గోపురాలు, మందిరాలు, అర్చనలు, అభిషేకాలు చేస్తున్నాం. ఆచారాలు. పాండిత్యం అంటే శాస్త్రాలను చదువుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఏమంటే తక్కువ స్థాయి జ్ఞానం అంటున్నాడు. దీన్ని అపరా విద్య అన్నాడు. దీనికి భిన్నంగా పరావిద్య పరమార్థ జ్ఞానం. పరమార్థ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆత్మ విద్య, పరమాత్మ విద్య, సృష్టి చక్ర విద్య, కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతం ఇదనమాట. అంటే ఆత్మ బ్రహ్మ సాక్షాత్కారాన్ని సాధించమని ఉపదేశిస్తుంది. ఇది మామూలుగా చూసినట్లయితే ఇక్కడ మనము ఒకసారి నేను మీనింగ్ లోకి వచ్చేస్తాను. మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు మీనింగ్ లోకి వచ్చేస్తాను. తమేవ తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాః తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. 1, 2, 3, 4, 5, 6 పదాలు ఉన్నాయండి. ఒక్కసారి 6 పదాలు వివరిస్తాను మీకు. తమేవ అంటే ఏంటండి? అదే పరమసత్యము. తమేవ అంటే తమ్ ఏవ అంటే అదే సత్యము. ఏమిటంట? అదే ఆత్మ, అదే బ్రహ్మ, అన్ని వస్తువులకు అంతరాత్మగా ఉన్న పరమ స్వరూపము. అంటే ఒక్క ఆత్మనే తెలుసుకోవాలి. నేను శరీరము కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను శాంతి, జ్ఞానము, పవిత్రత స్వరూపమైన ఆత్మను. అంటే సోల్ కాన్షియస్నెస్ స్థితి అంటున్నాడు తమేవ అంటే. రెండో పదము ధీరో అన్నాడు. ధీర అంటే ఏంటి? ధీరుడు అంటే పిరికివాడు కాదు, ధైర్యవంతుడు. సత్య మార్గములో నడవడానికి పూర్తిగా ఆంతరిక శక్తిని తోడు పెట్టుకొని ఆ విధంగా నడిచేవాడు అనమాట. గుండె ధైర్యం ఉన్నవాడు అంటారు చూసారా. భావోద్వేగాలకు లోబడినివాడు, పరిస్థితులు మారిన స్థితి మారనివాడు, సోల్ కాన్షియస్ స్థితిలో స్థిరమైన ఆత్మ. అది 2వ అధ్యాయంలోని 56లో, మీకు 2వ అధ్యాయంలోని 54లో అర్జునుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటో అడుగుతాడు. 55 నుండి 72 వరకు 19 శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలన్నీ చెప్పడం జరుగుతుంది. అందులో ఏం చెప్తాడు? ముఖ్యంగా ఏంటంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ దోచతే. అంటే ఏంటి? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అంటాడు. నువ్వు ఆత్మలోనే రమించాలన్నమాట. అది స్థిత ప్రజ్ఞుడి యొక్క బయట వస్తువులు బట్టి ఆనందం కాదంట. అది ఒకటి చెప్తాడు. తర్వాత రెండవది 2:56 ఇచ్చాడు ఇక్కడ. ఆ దుఃఖేష్వను ద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ. అంటే దుఃఖానికి కృంగిపోనివాడు, సుఖానికి పొంగిపోనివాడు. అటువంటి స్థితి చెప్తున్నాడు ఇక్కడ. ధీర అంటే అదనమాట. అక్కడ స్థిత ప్రజ్ఞ లక్షణము. ధైర్యం ఉన్నవాడు మాత్రమే కాదు, వివేక బుద్ధి కలవాడు, నిత్య అనిత్యం మధ్య భేదాన్ని తెలుసుకున్నవాడు, సత్యము అసత్యము, ధర్మము అధర్మం మధ్య భేదాన్ని గ్రహించగల స్థిర బుద్ధి గల వివేకి అన్నాడు. తర్వాత 3వది విజ్ఞాయ. జ్ఞానము. విజ్ఞాయ అంటే జ్ఞానము కాదండి. విజ్ఞాయ అంటే జ్ఞానాన్ని జీవితంలో అప్లై చేయటం, ఆచరించటం, ధారణ చేయటం, అనుభూతి చేయటం, అనుభవం చేయటం, అదనమాట. ఇది పుస్తకము కాదు, జ్ఞానము మేధస్సు కాదు, జ్ఞానము అనుభవము. అంటే కేవలము చదివి తెలుసుకోవడం కాదు, కేవలం విన్న జ్ఞానము కాదు, నేరుగా అనుభవించి తెలుసుకోవడము. అర్థమైంది? విజ్ఞాయ అంటే విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. పరమాత్మ నాతో ఉన్నాడు అనే అనుభవం. ఇది స్మృతి ప్లస్ స్థితి కలిసిన జ్ఞానం. స్మృతి ప్లస్ స్థితి కలిసిన జ్ఞానం, ఇది విజ్ఞాయ. తర్వాత మీకు ఇంకోటి ఏం చెప్పాలి ఇక్కడ? ప్రజ్ఞాం కుర్వీత. 4వ పదము ప్రజ్ఞాం కుర్వీత అంటే ఏం చెప్పాడండి? స్థిర ఆత్మస్థితిని అలవర్చుకోవాలి. స్థిరంగా ఉండాలండి. ఆత్మస్థితి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. మన భక్తి మార్గంలో పూజ చేసినట్టు ఆధ్యాత్మిక కోణంలో మనం ఎక్కువ సమయాన్ని, ఎందుకంటే ఆత్మ అనుభవం ఒక్కసారి వచ్చేంత వరకు కొంత ప్రయత్నం చేసుకుంటే తర్వాత ఎక్కువ సమయం మనం ఆత్మానుభవంలో ఉండడానికి ఇష్టపడతాము. ఎందుకంటే ఆత్మానుభూతి ద్వారా ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు మనకి బాగా మనకి ఒక స్థితిని మనం డెవలప్ చేస్తుంది అనమాట. అందుకని ఎక్కువసేపు మనము ఆత్మిక స్థితిలో ఉండడానికి వీలవుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? స్థిర ఆత్మస్థితిని అలవర్చుకోవాలి. తర్వాత ప్రజ్ఞ అంటే ఏమన్నాడు? అప్పుడప్పుడు వచ్చే శాంతి కాదు, సమస్యలు లేనప్పుడు వచ్చే స్థితి కాదు. ప్రజ్ఞ అంటే పరిస్థితులు ఉన్నా, సంబంధాలు ఉన్నా, బాధ్యతలు ఉన్నా ఆత్మస్థితి చెక్కు చెదరకుండా ఉండటము.
ఇది సాధన ద్వారా ఏర్పడే స్థిర స్థితి, అత్యున్నత చైతన్యము, వికారాలు కదిలించలేని బుద్ధి అన్నాడు. అర్థమైందండి. సో ఇక్కడ మీకు మళ్ళీ అక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు, మీరు చదువుకోండి. తర్వాత లాఖరి పదం అండి వచ్చేస్తుంది, అయిపోతుంది 2 నిమిషాల్లో. బ్రాహ్మణ, ఇది చాలా ముఖ్యం అండి. అన్ని చెప్పేశాను మీకు. ఏం చెప్పానండి? తమేవ చెప్పాను, ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత చెప్పాను. బ్రాహ్మణ ఆఖరి చాలా అద్భుతంగా చెప్పాడు. బ్రాహ్మణ కొత్త ఆధ్యాత్మిక గుర్తింపు అంట. కొత్త ఆధ్యాత్మిక, ఎందుకంటే ధార్మికంలో మనము పుట్టుక ద్వారా బ్రాహ్మణుడు బిడ్డలు బ్రాహ్మణులు, శూద్రుల బిడ్డలు శూద్రులు, క్షత్రియుల బిడ్డలు క్షత్రియులు, వైశ్యుల బిడ్డలు వైశ్యులు. అంతేగాని ఇక్కడ మార్పు ఉన్నదా? ఫిక్స్డా? అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు ఇంకా ఫిక్స్డ్ పర్మనెంటేనా? అది ఇక్కడ గీత ద్వారా మనకి ఏం తెలుస్తోంది ఇక్కడ గమనించండి. ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నాడు? బ్రాహ్మణుడు అంటే జాతి కాదు, వంశము కాదు, సంప్రదాయము కాదు. బ్రాహ్మణుడు అంటే సంగమ యుగములో పరబ్రహ్మను, అంటే పరబ్రహ్మ అంటే పరమాత్మను గుర్తించి అనుభవంలోకి తీసుకొని వచ్చిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. అంటే పరమాత్మ చేత నేరుగా జ్ఞానం పొందిన ఆత్మ. ఇది దైవీ కుటుంబములో జన్మ, అంటే సెకండ్ బర్త్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లౌకిక పరంగా బ్రాహ్మణుడు అనుకోండి, అంటే జంధ్యం వేసుకుంటారు, పిలక పెట్టుకుంటారు, బ్రాహ్మణులు అంటే తెలుసు కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో బ్రాహ్మణుడు అనుకోండి. అది ఫస్ట్ జన్మ. రెండవ జన్మ ఏమిటి అంటున్నాడు? ఆత్మపరంగా బ్రాహ్మణుడు. ఆత్మపరంగా పరమాత్మని గుర్తించి పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకునే స్థితికి వచ్చినప్పుడు సంస్కార పరివర్తన ద్వారా శూద్రుడుగా ఉన్న సంస్కారాలు, తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలు సతో ప్రధానంగా పరివర్తన చెందుతాయి. అదనమాట ఇక్కడ. అందుకని సెకండ్ బర్త్ అన్నాడు. అందువలననే బ్రాహ్మణులను ద్విజులు అని అంటారు. ద్విజులు అంటే ట్వైస్ బార్న్. ఇదనమాట సీక్రెట్ అక్కడ. ఆత్మజ్ఞానం పొందిన వాడే బ్రాహ్మణుడు, పవిత్రతను జీవితంలో ధారణ చేసిన వాడే బ్రాహ్మణుడు, సంగమ యుగములో భగవంతుడి ఆదేశాన్ని అమలుపరిచేవాడే బ్రాహ్మణుడు. ఇది జన్మ ఆధారిత గుర్తింపు కాదు, జన్మ ఆధారిత గుర్తింపు కాదు, చైతన్య స్థితి. ఈ ఆత్మనే స్పష్టముగా తెలుసుకున్న స్థిర బుద్ధి గలవాడు, తనలో ప్రజ్ఞ అంటే ఏమన్నాడు? స్థిర ఆత్మ జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలి. అటువంటి వాడే నిజమైన బ్రాహ్మణుడు. సమగ్ర ఆధ్యాత్మిక సందేశము అయిపోయిందండి. 2 వాక్యాలు ఉన్నాయి. వివేకము కలిగిన మనిషి యొక్క నిజమైన లక్ష్యము తనలోనే ఉన్న పరమాత్మ స్వరూపాన్ని చూసారా? వివేకము కలిగిన మనిషి యొక్క నిజమైన లక్ష్యము తనలోనే ఉన్న పరమాత్మ స్వరూపాన్ని గుర్తించటము. తనలోనే ఉన్న పరమాత్మ స్వరూపం అంటే ఆత్మని గుర్తించినట్లయితే పరమాత్మని గుర్తిస్తాము. అర్థమైందండి? ఆ ఆత్మ సాక్షాత్కారముతో బ్రహ్మ చైతన్యములో స్థిరపడమే ఈ స్థితి అన్నాడు. ఏమంటే లోకజ్ఞానాన్ని మించుతుంది. లోకజ్ఞానం వల్ల ఏమి ఉపయోగం లేదండి. లోకజ్ఞానం భౌతికము, ఒక్క జన్మకి మాత్రం పరిమితము. సంస్కార పరివర్తన చేసేటువంటి విషయములో లోకజ్ఞానం యొక్క పాత్ర లేదు. ఎందువలనంటే నేను దేహం అనేటువంటి భ్రాంతిలో మనము ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతాము. కర్మకాండలను మించుతుంది. చూసారా? లోకజ్ఞానాన్ని మించుతుంది, కర్మకాండలను మించుతుంది, కేవలము మతాచారాలను మించుతుంది అంట. చూసారా? ఇది మోక్షానికి దారితీసే పరమార్థ స్థితి, దుఃఖాల అంతానికి దారితీసే ఆత్మజ్ఞానము. ఆత్మని వినడం మాత్రమే కాదు, ఆత్మను తర్కించడం మాత్రమే కాదు, ఆత్మను స్పష్టముగా అనుభవించాలి. అప్పుడు మాత్రమే బుద్ధి చంచలత్వం తొలగుతుంది. ప్రజ్ఞ అంటే ఏంటండి? ప్రజ్ఞ అంటే స్టడీ విజ్డమ్ అన్నాడు. స్థిర స్థితి, స్థిరంగా ఉండాలి ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞ అంటారు. స్థిత అంటే పర్మనెంట్ గా ఉండాలన్నమాట. వ్యక్తి స్థిరమవుతుంది. అటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అవుతాడు. ఆఖరి మహావాక్యం అండి. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే జన్మ వలన కాదు, కర్మ వలన కాదు, ఆత్మ జ్ఞానం వలన ఏర్పడిన స్థితి. అర్థమైందండి? ఇది ఆత్మ ఈ ముందు మంత్రాల్లో మనం చెప్పిన 4 అధ్యాయం 4, 4, 18, 19, 20, 21 ఈ ముందు మంత్రాల్లో చెప్పిన ఆత్మ సాక్షాత్కారానికి ముగింపు ఆజ్ఞ అంటే భగవంతుని యొక్క ఆదేశము అంటున్నాడండి. అర్థమైందండి? ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఏం చెప్పుకున్నాము? బృహదారణ్యక ఉపనిషత్తులో మనం చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క చెప్పాను కదా, ఏంట తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. ఇక్కడతో మన యొక్క చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్ లో మనం ఈసారి గీతా శ్లోకాన్ని తీసుకుందాము. అదేవిధంగా యక్ష ప్రశ్న 33వ ప్రశ్న తీసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని మనకు సమూలంగా వివరించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.